హాయ్ బాయ్స్, నేను మీ సంధ్య. మీతో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. ఇది మీ అందరి మనసులో తిరిగే ఆ హాట్ సీక్రెట్. సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది, ముఖ్యంగా మగవాళ్లకు ఆడవాళ్లకు ఎలా డిఫరెంట్గా ఉంటుంది అనేది. రెడీనా? లెట్స్ డైవ్ ఇంటూ దిస్ రొమాంటిక్ జర్నీ. కానీ రిలాక్స్, ఇది సేఫ్ అండ్ ఎడ్యుకేషనల్. ఫస్ట్ మగవాళ్ల గురించి చెప్పాలంటే, బాయ్స్, మీకు సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే మీ పెనిస్ స్ట్రాంగ్గా, హార్డ్గా ఉన్నప్పుడు. అవును, ఎంత ఎక్కువ సమయం మీరు ఆ ఇంటిమేట్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారో అంత ఎక్కువ ప్లెజర్ మీకు వస్తుంది. ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ పార్ట్నర్తో ఆ స్వీట్ ఎంబ్రేస్లో ఉండి ఎంతసేపు ఆ మ్యాజిక్ కంటిన్యూ చేస్తారో అదే మీ సీక్రెట్ టు టోటల్ బ్లిస్. ఎందుకంటే పెనిస్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ ఫన్ స్టార్ట్ కాదు గదా. సో స్ట్రెంగ్త్ ఈజ్ కీ బేబీ. కానీ వెయిట్, ఇక్కడొక బిగ్ మిత్ ఉంది: పెనిస్ సైజ్. బాయ్స్, మీరు చాలామంది టెన్షన్ పడతారు గదా, నా సైజ్ చిన్నగా ఉందేమో, పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందా అని. బట్ లిజన్ క్లోజ్లీ, సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి పెనిస్ సైజ్తో ఎలాంటి రిలేషన్ లేదు. జస్ట్ ఎరెక్షన్లో మినిమం 7 సెంటీమీటర్స్, అంటే సుమారు 2.75 ఇంచెస్ ఉంటే చాలు. అవును, ఎరెక్ట్ అయినప్పుడు అంత లెంగ్త్ ఉంటే మీరు మీ పార్ట్నర్ని గ్యారంటీగా హ్యాపీ చేయవచ్చు. సైజ్ కాదు, స్ట్రెంగ్త్, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ మ్యాటర్. ఎక్కువ సమయం, ఎక్కువ టైమ్స్, అదే రియల్ మ్యాజిక్. ఇమాజిన్, మీరు ఆమెని ఆ స్వీట్ రిథంలో టేక్ చేస్తున్నారు. హౌ రొమాంటిక్. ఇప్పుడు ఆడవాళ్ల సైడ్కి వద్దాం. ఓ బాయ్స్, ఇక్కడే ది రియల్ ఫన్ స్టార్ట్ అవుతుంది. మాకు సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఎక్కువగా వచ్చేది ఎక్కువ సమయం కంటిన్యూస్గా ఆ ఇంటిమేట్ యాక్ట్ చేసినప్పుడు. మగవాళ్లకు సెమినల్ రిలీజ్ అయినప్పుడు మ్యాక్సిమం ప్లెజర్ వస్తుంది. కానీ మాకు అది అంత సింపుల్ కాదు. మాకు మినిమం 5 to 6 మినిట్స్ కంటిన్యూయస్ థ్రస్టింగ్ కావాలి. జస్ట్ ఇన్సర్ట్ చేసి స్టాప్ చేయకుండా ఆ స్మూత్ రిథంలో కంటిన్యూ చేయాలి. అప్పుడే ఆ పీక్ ప్లెజర్ వస్తుంది. ఫస్ట్ 3 to 4 మినిట్స్లో ఒకసారి ఆ స్వీట్ పీక్ హ్యాపెన్ అవుతుంది. అది 10 to 15 సెకండ్స్ పాటు ఉంటుంది, లైక్ ఎ హెవెన్లీ ఫీలింగ్. తర్వాత కూడా మీరు స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తే సెకండ్ టైం 5 to 6 మినిట్స్లో మరో పీక్ వస్తుంది, ఈసారి 30 to 40 సెకండ్స్ పాటు. ఇలా 2 టైమ్స్ పీక్ ప్లెజర్ వచ్చినప్పుడే మేము టోటల్గా సాటిస్ఫై అవుతాం. సైజ్ లావుగా ఉండటం వల్ల కాదు, ఆ కంటిన్యూయస్ ఎనర్జీ, ఆ రొమాంటిక్ టచ్ వల్ల. యు నో వాట్ ఐ మీన్, రైట్? చాలామంది యంగ్ బాయ్స్ 20-25 ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్లు మ్యారేజ్ ముందు ఈ డౌట్తో టెన్షన్ పడతారు: నా సైజ్ స్మాల్గా ఉందేమో, పార్ట్నర్ హ్యాపీ అవుతుందా అని. బట్ ట్రస్ట్ మీ, ఎరెక్షన్లో మినిమం 7 సెంటీమీటర్స్ ఉంటే చాలు. సైజ్ ఇర్రెలవెంట్. ఓన్లీ స్టిఫ్నెస్, ఎక్కువ టైం, ఎక్కువ టైమ్స్. అదే రియల్ సీక్రెట్ టు హర్ హార్ట్ అండ్ హర్ ప్లెజర్. మీరు ఆమెని ఆ వేలో ట్రీట్ చేస్తే షీ విల్ బీ యోర్స్ ఫర్ ఎవర్. హౌ ఎగ్జైటింగ్, రైట్? సో బాయ్స్, నెక్స్ట్ టైం మీరు ఆ రొమాంటిక్ మూమెంట్లో ఉన్నప్పుడు రిమెంబర్ దిస్: ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎనర్జీ, ద డ్యూరేషన్ అండ్ ద లవ్. డోంట్ వరీ అబౌట్ సైజ్, జస్ట్ బీ స్ట్రాంగ్ అండ్ ప్యాషనేట్. ఇది మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హాట్ టిప్స్ కోసం స్టే ట్యూన్డ్. ధన్యవాదాలు మై డియర్.